మోదీ పాలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పెను ప్రమాదమని, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమని రాష్ట్ర ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడ శ్రీనివాస్ హెచ్చరించారు. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన దైవశక్తి ఉందని, సింధు సనాతన ధర్మం యొక్క గొప్పతనం, ప్రపంచం మొత్తానికి ప్రకృతి శక్తి ఒక విధంగా ఉంటే భారతదేశంలో గల ప్రకృతి శక్తి ఒక రకమైన అతీత శక్తి ఉంటుందని, ఆ నిజాన్ని బ్రిటిష్ మేధావులు గ్రహించారని, ప్రత్యేకంగా ఆదివారం నాడు భారతీయులపై సూర్యకిరణాలలో గల ఒక రకమైన సౌరశక్తి ప్రవహించటం, తద్వారా భారతీయులకు మంచి మేధస్సు, ధైర్య సాహసాలు, ఆధ్యాత్మిక శక్తి, మెరుగైన ఆరోగ్యం మెండుగా లభిస్తున్నాయని బ్రిటిషర్స్ గమనించి భారతీయులకు ఆదివారం నాడు సెలవు దినంగా ప్రకటించి వ్యసనాలకు బానిసలుగా మార్చారని, ప్రకృతికి హాని చేసే అల్యూమినియం లోహ గనులను త్రవ్వించి పర్యావరణానికి ముందుగా తూట్లు పొడిచారని, కాలక్రమంగా అల్యూమినియం పాత్రలను భారతీయులకు ఉచితంగా ఇచ్చి భారతీయుల ఆరోగ్యాలను పాడు చేశారని, తేనీరు, టీని కూడా ఉచితంగా సరఫరా చేస్తూ భారతీయుల ఆరోగ్యాలు మత్తుకు అలవాటు పడి మన దేశస్థులు ఆరోగ్యాలు పాడైపోవటానికి కుట్రపూరితంగా కారకులయ్యారు. బ్రిటిష్ కుట్రలు గమనించలేని భారతీయులు కృత్రిమంగా అలవాటు పడిన వ్యసనాలకు, ఒక రకమైన మత్తుకు ఒరిగిపోయి భారతీయుల్లో పుట్టుకతో లభించిన అత్యంత గొప్ప శక్తిని కోల్పోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం రోజును భారతదేశం అంతా ఒక పవిత్ర దినంగా అమలయ్యే విధంగా జాతీయ సెలవును ప్రకటించాలని, అందుకు ఒక చట్టాన్ని రూపొందించాలని, ఆదివారం నాడు ప్రకృతి నుండి విడుదలయ్యే కొన్ని కిరణాలకు భారతదేశ గడ్డపై జన్మించిన పుట్టుకకు అంతుపట్టని శక్తి జన్మతహా ఉంటుందని, అందుకే ఆ రోజును బ్రిటిషర్స్ మద్యం, మాంసాలు, ఇతర దైవాగ్రహానికి గురయ్యే వ్యసనాలకు భారతీయులను బానిసలుగా మార్చి మన పవిత్ర కర్మభూమిని కలుషితం చేశారని, బ్రిటిష్ వారు భారతీయులపై అమలు చేసే ప్రతి కుట్రకు ఆనాడు గాంధీ, నెహ్రూల సహాయ సహకారాలు ఉన్నాయనటంలో ఏమాత్రం సందేహం లేదని, బ్రిటిష్ వారు భారతదేశానికి చేసిన ప్రతి పాపంలోనూ గాంధీ, నెహ్రూలకు పాపపు భాగంలో వాటా ఉందని, వారు చేసిన పాపాలు నేడు భారతీయులను శాపంగా వెంటాడుతున్నాయని, వీరి కారణంగా సుమారు 10 దశాబ్దాల పాటు జీవితాలు సర్వనాశనం అయిపోయాయని, వాస్తవ చరిత్రకు నిప్పు పెట్టి ఆ స్థానంలో చరిత్రహీనుల చరిత్రను బాల్యం నుండి బుర్రంలోకి ఎక్కిస్తూ భారతదేశానికి తీవ్రమైన ద్రోహం చేశారని ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. ఆదివారం సెలవు దినంను రద్దు చేయమని కోరిన అంశాన్ని రాజకీయ దుర్బుద్ధి కోణంలో మోదీ సర్కార్ ఆలోచించి ముస్లింస్ పవిత్ర దినంగా పాటిస్తున్న శుక్రవారం నాడును సెలవు దినంగా అమలు చేసి మత ఘర్షణలతో రాజకీయ లబ్ధి పొందే ఆలోచనలు చేయొద్దని, గురువారం రోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని, ఆదివారం రోజు మద్యం, మాంసాలు, ఇతర మత్తు పానీయాలు, క్లబ్బులు అన్నింటికీ బంద్గా ప్రకటించాలని, అందుకు కఠినమైన చట్టాన్ని అమల్లోకి తీసుకురావాలని ఆయన కోరారు. రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఒక భారతీయ మూలాల్లో నుంచి మత సామరస్యానికి ధీటుగా ఒక కార్యాచరణని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మోడీ సర్కార్కి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే, ఆదివారం సెలవు దినాన్ని పూర్తిగా రద్దు చేసి అది లక్ష్యవారానికి మార్చమని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రపోజల్ పెడుతున్నాం. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వ కాలం నుంచి కూడా ఆదివారాన్ని ఒక వ్యసనాలకి అలవాటుగా చేసినటువంటి రోజుగా ఈ భారతదేశంలో ప్రతి భారతీయుడికి అలవాటుగా చేశారు. ఏంటంటే డివోషనల్ డే అది. ఆదివారం అనేది ఈ భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వాడికి కూడా సూర్యకిరణాలు బాడీలో ప్రవహిస్తాయి, ఎంతో పవిత్రంగా ఉండాలి, ఆ రోజు జ్ఞానం కూడా ఉత్పత్తి అవుతుంది అని మన చరిత్ర చెప్తుంది. మనిషికి మేధస్సు వస్తుంది అని, ఎందుకంటే ఆ రోజు సూర్యకిరణాలు నేరుగా పడతాయని. దీన్ని గమనించినటువంటి బ్రిటిష్ వాళ్ళు దాన్ని జాగ్రత్తగా అన్ని రకాల వ్యసనాలకి సెలవు ప్రకటించేసి అందరూ చక్కగా పాడవుతూ ఉంటే మా పాలన మేము సాగించుకోవచ్చు అని చెప్పి వాళ్ళ కుట్రతో పెట్టినటువంటి ఆ రోజుని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ప్రపోజల్ పెడుతుంది రద్దు చేయమని. రద్దు చేసి లక్ష్యవారానికి మార్చమంటున్నాం. భారతదేశంలో ఇలాంటి ప్రపోజల్ పెడితే మోడీ సర్కారు ప్రతిదాన్ని రాజకీయ కోణంలో చూస్తుంది. అలాగే ఏదో ఒక రాజకీయ స్వార్థ ప్రయోజనాన్ని ముడిపెట్టి చేస్తుందేమో అనే భయంతో మరలా శుక్రవారం నాడు పెడదాం అంటారు. శుక్రవారం అనేది ఎప్పటికీ కొంతమందికి పవిత్ర దినం ముస్లిమ్స్కి.
ఈ భారతదేశంలో ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందువులు అందరూ సమానమే. దీనికి రోజులకి ఈ కులాన్ని, మతాన్ని అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం చాలా తప్పుడు సంస్కారం.